ప్రసాద్ గారు సభ చూసిన తర్వాత, సభలో ప్రసంగాలు విన్న తర్వాత, సభ ద్వారా తెలుగుదేశం జనసేనలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాయో అది కన్వే అయిందా? దానిపైన మీ రియాక్షన్ ఏంటి? నాకు జగన్మోహన్ రెడ్డి గారు 25 సార్లు మనం యుద్ధం దుష్ట చతుష్టయం అని సడన్గా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఈయన విషయాలని ఎంఫసైజ్ చేస్తూ ఫోకస్ చేస్తూ మాట్లాడడం, నేను ఎందుకు ఎలా జరుగుతుంది అనుకుని చూస్తే నేను సభతో నాకు అది అర్థమైంది. ఎందుకు అంటే వీళ్ళకి ఇంకా నీరు గారిపోయిన సత్తు లేదు, ఇంకా సత్తు తెచ్చుకోబోతున్న అటాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తే పని అవుతుందన్న కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ అవుతున్నారు. టీడీపీని వదిలేశారు, ఇంకా అసలు కన్సిడర్ చేయట్లేదు. నేను దానికి తగ్గట్టుగానే అక్కడ నడుచుకున్నారు. చిన్నపిల్లలు చూడండి, స్కూల్లో మాస్టర్ గారు 2 ఎక్కువ చెప్పమంటారు, అలా ప్రజలు అందరినీ కూర్చోబెట్టి అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5 సారి అని 2 ఎక్కువ చెప్పారు అందరూ. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెడ్డానికి వీళ్ళ అధికార దాహంతో 3 నెలల్లో ప్రభుత్వ పునర్స్థాపన జరుగుతుందన్న నేపథ్యంలో మాట్లాడడమే గమనించాం. అండ్ ఓవరాల్గా ఈయన అనుభవాలు నెమరు వేసుకోవడానికి ఇదేనా వృద్ధాప్యంలో రాసి ఆత్మకథ కాదు కదా. సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ విజ్ఞత చాటుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది నీ సభ, నీ ముగింపు సభకి నన్ను ఒక దీనిగా పిలవడంలో నీ ఎలివేషన్ తగ్గిపోద్దు, నన్నే మళ్ళీ ఎలివేట్ అవుతానన్న దానికి కిందన ఎక్కువగా కనపడిన జనసేన జెండాలే కనపడుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు చెప్తున్నట్టు అక్కడ ఎన్ని కుర్చీలు వేశారో అందరికీ లెక్కలు తెలుసు. అక్కడ బయట పోనీ వేసిన కుర్చీలు అంతమంది బయట వెయిట్ చేస్తున్నారన్న వీళ్ళు చెప్తున్న లక్షలాది మంది ప్రజలు ఏదో వాళ్ళ తర్వాత స్టాటిస్టిక్స్ మాట్లాడతారు. ఇక్కడ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఒక ప్రభుత్వాన్ని తిట్టడానికి నిన్న విశ్లేషణలో మనం మధ్యలో మాట్లాడుకున్నాం. కుప్పం గారు మొదలెట్టిండ్రు అదే పనిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి చేసిన దాని కంక్లూజన్లో కూడా అదే మాట. తర్వాత నేను అబ్జర్వ్ చేస్తున్నా, జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక లోకల్ పేపర్ ఎడిషన్స్ పట్టుకుంటున్నారండి. అవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అది దాని మీద ఒక చర్చనీయాంశం చేయాలని చెప్పి, అది ఏ కాన్సెప్ట్లో వాళ్ళు చచ్చిపోయినా సరే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అవే విషయాన్ని 25 సార్లు నెమరు వేసి వేసుకుంటూ, ఇప్పుడు ఏదో రివిజన్ టెస్ట్ పెట్టినట్టు అబ్దుల్ సలాం గారిది, నెక్స్ట్ డాక్టర్ గారిది, అలాంటి విషయాలనే 25 సార్లు ఏదో విధంగా నెగిటివ్ చేద్దాం అన్న కాన్సెప్ట్లోనే చెప్తున్నారు. నిజమే, అవి జరిగినవి తప్పు, వాటిని రెక్టిఫై చేయవలసిన బాధ్యత సమాజంలో ప్రభుత్వాల మీద ఉంటే వీటిలన్నీ పక్క తీస్తే ఎన్నిసార్లు అదే విషయాలు. అండ్ మోర్ ఇవాళ మీకు ఏవైతే ప్రభుత్వం చేస్తున్న దానికన్నా మేము బెటర్గా చేస్తామన్నది ఎక్కడ ఏంటి, 1-2-3 గెలిపి చెప్పడం మాట్లాడడం తప్ప ఏదైనా కొత్తగా చేస్తాం. ఇప్పుడు జాబ్ కావాలంటే బాబు వస్తే జాబ్ వస్తుందన్న దాంట్లో నినాదంకి వెళ్ళి ఇవాళ మళ్ళీ ఏమి తెలియకుండా అచ్చని పచ్చపూసల్లాగా 20 లక్షల మందిని జాబులు ఇస్తామంటే ఎలా అవుతుంది, అసలు ఎలా సింక్ అవుతుంది? ఇండస్ట్రియల్ పాలసీ మీద నేను 1,00,000 సార్లు మాట్లాడున్నాను ఇప్పటికీ. ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఈ తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఆయనలోనే అన్ని రకాల యూటర్న్లు తిరిగి ఫైనల్గా ఇవాళ ప్రత్యేక హోదాకి అతిగతి లేని నిస్సహాయ స్థితిలో రాష్ట్రం ఉంది. మీరు పొలిటికల్గా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉండకపోవచ్చు, టీడీపీని కూడా వదిలేసి వస్తారు, ఇటువంటి మాటలు కూడా మీరు ఈ మధ్య మాట్లాడారు. ఇంకా వాళ్ళిద్దరు చాలా రాక్ సాల్ట్ లాగా పర్ఫెక్ట్ గా కలిసిపోయి చాలా స్ట్రాంగ్ బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేది నేను మీటింగ్ చూసినప్పుడు కెమిస్ట్రీ అర్థం కాదు. ఏం అర్థమైంది సార్? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది విన్నారా? జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు, మళ్ళీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు, తర్వాత సవరించుకుని చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు. సరే, తంగా స్లిప్ అవుతాయి కదా. అవుతాయి సార్. నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి నిజంగా మీరు అంత గఠబంధన్ ఉన్నప్పుడు ఎవరెవరి స్థాయిలో ఏంటో ఆ పాటు ఈజీకి తెలియకుండా ఉండవు. అండ్ నాదెండ్ల మనోహర్ గారు అసలు నిజంగా ద ఫస్ట్ ఎవర్ టైమ్ హీ హస్ గివెన్ ఎ సర్ప్రైజ్ టు మీ. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇఫ్ ఆయన ఏదో లోకేష్ గారి అభ్యున్నతి కోసం అన్నట్టు మాట్లాడారు. ఇవి కొంచెం మోర్ ఓవర్ సార్. నీకు ఇవాళ ఒకే ఒక విషయం చెప్తా. ఇవాళ నా వేదిక త్రూగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబోతున్న దాని మీద మాట్లాడిన విషయం చూస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళందరికీ మనోభావాలు ఖచ్చితంగా గాయమై ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు ప్రైమరీగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఊహించుకుంటున్నారు. వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంది, నెంబర్ ఆఫ్ సీట్స్, ఇలాంటివన్నీ విషయాలు ఒక డొలతనమే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ మోర్ ఓవర్ క్రౌడ్ పుల్లర్ అయిన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నిన్న జరిగిన సక్సెస్ మొత్తం క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. సభ సక్సెస్ అని ఒప్పుకుంటారుగా. అంటే సక్సెస్ అంటే ఇప్పుడు ఒక సమూహం అన్నది ఎక్కడైతే ఉంటుందో అది ఎంత కాదన్నా అంత ఈజీ థింగ్ కాదు. ఇప్పుడు డబ్బులు తీసుకుని వచ్చారనో లేకపోతే స్వచ్ఛందంగా వచ్చారు, ఇవన్నీ గతంలో అందరూ మాట్లాడే మాటలు నేను కాదు. ఒక విభిన్న పంతాలో ఒక సమ్ గ్యాదరింగ్ హస్ టేకన్ ప్లేస్ అంటే వీ నీడ్ టు గివ్ సమ్ కన్సిడరేషన్ ఫర్ ఇట్. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి ఇటు అటు ఎంత కాదనో 10-20 మంది లెక్కేసుకున్నా, లేకపోతే 100 మంది వేసుకున్నా, 1,00,000 మంది వేసుకున్నా, అంతమంది అక్కడ గ్యాదర్ అయ్యి జనాలు కనపడుతున్నారు. సభ సక్సెస్ అయింది, దాంట్లో అంబిగ్విటీ ఉండక్కర్లేదు. నేను అంటుంది ఏంటంటే కన్వే చేసింది ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఇవాళ నేను మాట్లాడుతుంది ఏంటంటే అంత జన సమీకరణం దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు విషయం ఇద్దరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఒకటే, ఇది దీని తర్వాత అమరావతిలో సభ పెడతాం లేకపోతే తిరుపతిలో పెడతాం, అప్పుడు క్లారిటీ ఇస్తామో చెప్తున్నారు. ఇక్కడ క్లారిటీ అనేది ఇద్దరు అధ్యక్షులు ఫస్ట్ టైం ఒక వేదికను పంచుకున్నారు. అండ్ నేను ఇంకా
నాకు నచ్చని విషయం ఏంటంటే ఇవాళ ఒక జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న వ్యక్తి అలాంటి డయాస్ల మీద విభిన్న పార్టీ అధ్యక్షుల సమూహాలతో ఏర్పాటు చేసిన వేదికలను పంచుకొని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు 10 మెట్లు కింద దిగొచ్చి ఆ పవన్ కళ్యాణ్ని బతిమాలుకొని ఆయన గురించి పొగుడుకొని నోను అది ఆ స్థాయికి 10 మెట్లు కింద దిగారని నేను ఖచ్చితంగా